యూట్యూబ్ ఫాలోవర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరందరూ సపోర్ట్ చేయబట్టికే మేము ఇంత దూరం పోయాము. ఇవాళ కంటెంట్ ఏంటంటే శ్రీకాంత్ గారు పెళ్లి చేసుకోకుంటే ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఎలా ముచ్చట పెడతారో చూడండి. అవురా శ్రీకాంత్ గా పెళ్లి చేసుకోమంటే చేసుకోకపోతే పొద్దున 12 అవుతుంది ఇంకా లేకపోతే నువ్వు పెళ్లి చేసుకుంటే పొద్దున 7 గంటలకే లేపి డ్యూటీ కానీ పంపిద్దును. ఇది ఏం కోసరా శ్రీకాంత్ గారు నీతోని? నీకు అన్నీ తెలిసి కూడా రాజన్నకి ఇట్లా మాట్లాడుతున్నావు. నువ్వు ఇంట్లోనే అంతే బయట వాళ్ళకి అంతేనా అన్న? నువ్వు ఇంట్లోనే గట్లనే మాట్లాడతావా అన్న? బయట సోపది కాళ్ళే అందరు ముచ్చట పెడుతురు. నాకు ఇజ్జత్కి ఇంట్లోకి వెళ్ళి బుద్ధి అయితే లేదు. నేనేం చెప్పు అంటావు అన్న? నేను లోపల కూలి ఏడుతున్నా. ఇక నీకు చెప్పి బాధ పెట్టుడు ఎందుకని నోరు మూసుకొని ఇంటికాడున్నా. నీకేం తెలుసు అన్న నా బాధ అంతా? అట్లనారా? నాకేం తెలుసురా. నీ చూపతికి ఇట్లున్నారా? అయితే ఇంకోసారి నేను అడుగుడు అడగరా, ఏమనుకోకురా శ్రీకాంత్ గారు. మనకన్నా ఎందుకన్నా, నేనేమనుకోనన్నా. సరే అన్న, బాయ్ బాయ్. నువ్వు డ్యూటీకి, నేను కొద్దిగా పోతా. శ్రీకాంత్ గారు నేను ఏమన్నా అంటే ఏమనుకోకురా నా తరపు నుంచి వెళ్ళి. ఓకే అన్న. మా అన్న వేణుగా డ్యూటీకి, ఇక లేచి మనం కూడా పోదాం. పెద్దబాబు ఎటు పోతున్నాయి? అంత మంచిగానే పెద్దబాబు కనిపించలేము ఈ మధ్యలో. ఊళ్ళముకే అత్తలేను. ఎందుకు అని అంటే ఇక ఊరి మీద దున్నపోతులు బాగా అయిపోయాయి. 3 తోల కాడ ఊకుని ముచ్చట పెట్టే వాడుకోలు బాగా అయిపోయాయి. ఇక తాకో ముచ్చట చెప్పే వరకు నాకు మంచి అనిపించలేదు. అవునా పెద్దబాబు? కాదు ఇక శ్రీకాంత్ గారికి 30 ఏళ్ళు వచ్చినాడు కానీ పెళ్లి చేసుకోడా? అందరు ముచ్చట పెడుతురు, ఏమైంది అట్నే? కాదురా, వాళ్ళకు పిల్లలు దొరుకుతలేరట. కాదురా, నీతో వాళ్ళు అన్నారా? మంది కొంపల మీద వాడే ఏడ్చేటోళ్ళే బాగా మంది ఉన్నారు. ఏమైందిరా అందరికి ఇట్లా ఏడుతురు? గదే 3 తోల కాడ నిన్న పొద్దున 5 గంటలకే ముచ్చట పెడుతురుగా శ్రీకాంత్ గారు పెళ్లి చేసుకోరా అని. అందుకే డౌట్ వచ్చింది పెద్దబాబు. నేను వేరేటోళ్ళని ఎందుకు అడుగుతాను? నువ్వు మానవుని ఏమని అడిగినా? కాదురా, గాళ్ళ గురించి వీళ్ళకేం అవసరం రా? వాళ్ళు ఇంటికాడ పప్పు లేదంటే ఇస్తురా, పచ్చలేరంటే ఇస్తురా, లేకుంటే ఈఎంఐ కట్టేది ఉంటే ఇస్తురా. వాళ్ళకి ఇట్లా ఈ ముండగడుకులకు ఏం పని లేనట్టే ఉందిరా. ఎప్పుడు ఓన్ మీద వాడు ఏడ్చుడే ఉన్నట్టుందిరా. అవునే పెద్దబాబు, ఇదైతే నిజమే పెద్దబాబు. మరి ఎటు పోతున్నావురా? తిన్నావా ఇంత లేదా? ఇక లేదే, గా శ్రీకాంత్ గురించి అందరు ముచ్చట పెడుతున్నానే నిన్ను అడుగుదామని ఇట్లా పోతున్నావు అని అడిగినాక అంతే. ఆడు పెళ్లి చేసుకుంటారు, చేసుకోడు. ఈయనకేం అవసరం రా? అమ్మ 3 తోల కాడ ఊకుని ముచ్చట పెట్టే ముండ కొడుకులకి ఏం పని లేదంటున్నారా? అబ్బా బిడ్డ, వీళ్ళు నా గురించే ముచ్చట పెడుతున్నారు, నా పెళ్లి గురించి. నాకు పని పాట లేదా? నాకు 5 ఇస్తుర్రా 10 ఇస్తుర్రా అని పెళ్లి గురించి వీళ్ళకేం అవసరం? ఆనికి నత్తే ఆడు బాధపడతాడు కదా రా. ఆడు కూడా నీ అట్లుంటాడు కదా రా. ఆని గురించి ఎందుకు రా ముచ్చట పెట్టుడు? ఆ పెద్దబాబు నా గురించి మంచిగానే చెప్తుండు. ఆ పెద్దబాబు ఎప్పుడన్నా ఏమైనా పని చెప్తున్నాలే మనం కూడా. ఈయనకుంటే పెద్దబాబు గంత మంచోడు నాకు తెలియపాయే. పెద్దబాబుకి ఎప్పుడు ముక్కు మీదనే కోపం ఉంటుంది, కానీ ఇంత మంచోడు అని అనుకోలే. ముక్కు మీద కోపం ఉన్నటోళ్ళే హుషారుగా ఓపెన్గా మాట్లాడతారు. ఇక మా నవ్వుకుండా మాట్లాడే బాడుకోవాలి అంత ఇటో మాట్లాడతారు. పెద్దబాబు సరేనే, ఇక నేను పోతాను ఇంటికాడ. అమ్మ అన్నం పెడతానే తిని అట్లా సంతకు వేస్తాను. ఇక కూరగాయలు అవి కొనుకొస్తానే ఇక. అవునా? సంతకైనా కాడ సంపూర్ణ ఉంటుంది, సంపూర్ణ దగ్గర తీసుకో, బాగా తక్కువకి ఇస్తే అదైతే. పెద్దబాబు నీకేమన్నా చుట్టావా లేకుంటే మీ లవరాయే? పెద్దబాబు చెప్పలేవే, నేను పోయి అని చెప్పలేను కానీ. అదేం లేదు, మన కూరగాయలు కొనుట్లో మనకు తెలిసిపోయింది. మన కూరగాయలు అనేది ఇచ్చేస్తాం కదా మన తోటలే అన్నీ, అట్లా మనకు తెలిసిన వాళ్ళు అన్నట్టు వాళ్ళు. అవునా పెద్దబాబు? సరే. అవురా శ్రీకాంత్గా, నువ్వు ఈయన ఉన్నావారా? అయ్యో, ఎందుకు ఏడుతున్నావురా శ్రీకాంత్గా? ఏడవద్దురా. ఏమైందో పిల్లగా గట్ల ఎడగొడుతుంది? ఎడకు ఓలేమన్నారు చెప్పు. ఏం చెప్పు అంటావు? నేను పెళ్ళి అని అంటుర్రు. నాకు పిల్లనిత్తలేరు కదా, అందుకే ఏడిపోతుంది. నా బాధ వాళ్ళకి చెప్పు అంటావు? మాకేమో పిల్లలు దొరకపాయే, ఏం చేసినా మధ్యలేపాయే. అందరు నన్ను పట్టుకొని ఎడుతుర్రు. కాదే పెద్దబాబు, మీ కాలంలో అంటే పిల్లలు దొరికే, మా కాలంలో సాఫ్ట్వేర్ జాబ్ అనుకుంటా, హైదరాబాద్ జాబ్ చేసుకుంటా, ఇంకో నెంబర్ తిరగబట్టే. అయినా కానీ మాకు పిల్లనిత్తలేరు. మేమేం పాపం చేసినావు చెప్పే? హైదరాబాద్ కూడా మంచిగా ఉన్నాడు కానీ మా పల్లెటూరు మంచిగా లేడా? చెప్పు పెద్దబాబు. అదే నెలకు 20,000 సంపాదించుకున్నావు పెద్దబాబు ఇక్కడ.
అక్కడ గదే ఏసీలు ఉండి 15,000 సంపాదించి రూమ్ కిరాయి వాళ్ళ ఆటో కిరాయి వాళ్ళ క్లాస్ కత్త 5,000 కూడా మిగిలాయి. అంత రూబాబు ఎందుకే పెద్దబాబు? మా పల్లెటూరుని వేసుకున్న మంచిగా ఆడరాయే చెప్పే పెద్దబాబు. నిజమే, కానీ ఏందనంటే అక్కడ ఏసీలు అలవాటైన పానానికి గిరెక్కల ఫ్యాన్ కింద ఉంటలేరు. సో తాజపరంగా దొరుకుతాయి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నేను నీ అట్లా ఉండడం బొచ్చడు మందిని చూసిన, విన్నా వాళ్ళందరికి పెళ్ళయింది. అల్లా నువ్వు ఒక్కొని నీకు కూడా అయితే టెన్షన్ తీసుకోకు. అదేం లేదు, నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకున్నావు? మంచి పిల్లని నేను స్టేట్ చేసి పెడతాను, నువ్వు టెన్షన్ తీసుకోకు శ్రీకాంత్. ఆగన్న ఇవరాక నా గురించే ముచ్చట ఎవరికి? శ్రీకాంత్ నేను పిల్లని ఇస్తలేరట, పెళ్ళి అయితలేదట అని నేను మొత్తం విన్నా అన్న. విన్నావా అన్న? నువ్వు కూడా నా అట్లుండను కదనే. నేనేమన్నా అన్ననా? నన్ను కంట పెట్టుకుని పెళ్ళి అని ముచ్చట పెడుతురు. ఓకే నేను తిట్టినో నువ్వు మళ్ళీ ఇక నువ్వు అని ఫీల్గా కానీ నేను అప్పుడే లొల్లిపెట్టినా. నువ్వేమనుకోకు కానీ చక్కవో. పెద్దబాబు నీకు ముక్కు మీద కోపం ఉంటుంది కానీ నువ్వు బరాబర్ మాట్లాడినాయి. నువ్వు అన్నిన్నా అందరికీ ముహూర్తాలక్కడ ఊకునేటోళ్ళకి పని పాట ఏమి ఉండదు. తీయలేవు పెద్దబాబు, నాకు అర్థమైంది. ఇక పోయి ఏదో పని చేసుకున్నా పిల్లని చూసుకోవాలి. ఇక ఏమన్నా ఉంటే చెప్పు, నేను వచ్చి మాట్లాడతా సమాధానం కాడికి. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ కామెంట్ చేయి. గంట సినిమాలు అయితే కొట్టండి.